ఎవ్రీవన్, వెల్కమ్ టు ద డైనమిక్ గౌట్ ఎగ్జామ్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో సెప్టెంబర్ నెల 2వ తారీఖు నుండి 8వ తారీఖు వరకు జరిగిన మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తీసుకోవడం జరిగింది. సో వాటికి సంబంధించిన జీకే క్వశ్చన్లు కూడా ఈ క్వశ్చన్కి అటాచ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో వీడియో మిస్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పూర్తిగా చూడండి. ఫస్ట్ క్వశ్చన్: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విశ్వశాంతి బుద్ధ విహార్ను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఆన్సర్: మహారాష్ట్ర. నెక్స్ట్ క్వశ్చన్: ఇంగ్లీష్ ఛానల్ను ఈదిన అతిపెద్ద వయసు గల భారతీయుడు ఎవరు? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ ఇది. ఇంగ్లీష్ ఛానల్ను ఈదిన అతిపెద్ద వయసు గల భారతీయుడు. ఆన్సర్: శ్రీహరి నటరాజ్. ఈయన యొక్క వయసు వచ్చేసి 49 సంవత్సరాలండి. ఈయన బెంగళూరుకు చెందినవారు. అయితే ఇతను ఇంగ్లాండ్ నుండి ఫ్రాన్స్ మధ్య గల ఇంగ్లీష్ ఛానల్ అయిన 42 కిలోమీటర్ల దూరాన్ని ఈదడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్: ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా జల్ సంచయ్ జన్ భాగీదారీ కార్యక్రమాన్ని ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్: సూరత్లో. నెక్స్ట్ క్వశ్చన్: భారతదేశం ఏ నగరంలో గ్రీన్ హైడ్రోజన్పై అంతర్జాతీయ సదస్సు అయిన 2వ ఎడిషన్ను నిర్వహిస్తుంది? ఆన్సర్: న్యూఢిల్లీలో. ఎప్పటి నుంచి అంటే సెప్టెంబర్ 11 నుంచి 13వ తారీఖు వరకు ఇది నిర్వహిస్తుంది. దీని యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటయ్యా అంటే గ్రీన్ హైడ్రోజన్ ల్యాండ్స్కేప్పై అవగాహనను పెంచడం మరియు ప్రపంచ శాస్త్రీయ సంఘాలు పరిశ్రమలలో సంబంధాలను పెంపొందించడం కోసం ఈ గ్రీన్ హైడ్రోజన్పై అంతర్జాతీయ సదస్సు న్యూఢిల్లీలో సెప్టెంబర్ 11 నుండి 13 తారీఖు వరకు 3 రోజుల పాటు జరుగుతుంది. అయితే ప్రస్తుతం పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ఎవరయ్యా అంటే ప్రహ్లాద్ జోషి. నెక్స్ట్ క్వశ్చన్: గ్లోబల్ టెక్స్టైల్స్ ఎక్స్పో భారత్ టెక్స్ 2025 ఏ నగరంలో జరుగుతుంది? ఆన్సర్: ఉత్తరప్రదేశ్లోని నోయిడా నగరంలో జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుందయ్యా అంటే 2025 ఫిబ్రవరి 14 నుండి 17వ తారీఖు వరకు జరుగుతుంది. అయితే ఈ ఎక్స్పో అనేది 5Fపై దృష్టి సాధిస్తుందన్నమాట. అయితే ఈ 5F అంటే ఫార్మ్ టు ఫైబర్, ఫైబర్ టు ఫ్యాక్టరీ, ఫ్యాక్టరీ టు ఫ్యాషన్, ఫ్యాషన్ టు ఫారెన్. ఈ 5 Fలపై కేంద్రీకరిస్తుంది. అయితే ప్రస్తుతం కేంద్ర జౌళి శాఖ మంత్రి ఎవరయ్యా అంటే గిరిరాజ్ సింగ్. నెక్స్ట్ క్వశ్చన్: గూగుల్ AI ల్యాబ్లను ఏర్పాటు చేసేందుకు భారతదేశంలోని ఏ రాష్ట్రంతో ఒప్పందం చేసుకుంది? ఆన్సర్: తమిళనాడు రాష్ట్రం. నెక్స్ట్ క్వశ్చన్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏ రాష్ట్రంలో వధ్వాన్ పోర్టుకు శంకుస్థాపన చేశారు? ఆన్సర్: మహారాష్ట్ర. నెక్స్ట్ క్వశ్చన్: ఆగస్టు 2024లో ఎన్ని సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్కి నవరత్న హోదాను ఇచ్చారు? సో ఆగస్టులో ఈ 4 కంపెనీలకి నవరత్న హోదాని ఇవ్వడం జరిగింది. సో అవి చూద్దాం ఒకసారి. సట్లెజ్ జల్ విద్యుత్ నిగమ్ లిమిటెడ్, సెకండ్ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్, థర్డ్ NHPC, ఫోర్త్ వచ్చేసి రైల్టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. వీటికి నవరత్న హోదాను అప్గ్రేడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్: ఈ గవర్నెన్స్ 2024 కోసం న్యూట్రిషన్ ట్రాకర్ కార్యక్రమంలో ఏ మంత్రిత్వ శాఖ జాతీయ అవార్డును అందుకుంది? ఆన్సర్: మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈ జాతీయ అవార్డును అందుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్: భారతదేశపు మొట్టమొదటి ఆరోగ్య బీమా పాలసీ స్పెషల్ కేర్ గోల్డ్ను బ్రెయిలీలో ఏ బీమా కంపెనీ ప్రవేశపెట్టింది? సో దాని పేరు వచ్చేసి స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్. నెక్స్ట్ క్వశ్చన్: 2024 మహిళల ఆసియా హాకీ ఛాంపియన్స్ ట్రోఫీ ఏ ఎడిషన్ బీహార్లో జరుగుతుంది? వెరీ 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 ఇంపార్టెంట్ అండి. మహిళల ఆసియా హాకీ ఛాంపియన్షిప్ ట్రోఫీ. ఆన్సర్: 8వ ఎడిషన్. ఎక్కడ జరుగుతుందయ్యా అంటే బీహార్లో. అయితే ఇది ఎవరెవరు నిర్వహిస్తారయ్యా అంటే హాకీ ఇండియా మరియు బీహార్ ప్రభుత్వం సంయుక్తంగా ఈ హాకీ ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహిస్తుంది. అయితే ఇది ఎప్పుడు జరుగుతుందయ్యా అంటే నవంబర్ 11వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు బీహార్లోని రాజగిర్ హాకీ స్టేడియంలో జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్: 2024 డ్యూరాండ్ కప్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్: నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఫుట్బాల్ క్లబ్. అయితే ఈ 2024 జరిగిన ఎడిషన్ వచ్చేసి
133వ ఎడిషన్. ఇది ప్రారంభమైంది 1888లో. సో దీనికి సంబంధించిన అవార్డు చూడండి. గోల్డెన్ బ్రూట్ వచ్చేసి నోయ్ సదోయి, ఈయన 6 గోల్ చేయడం జరిగింది. గోల్డెన్ గ్లవ్ వచ్చేసి ఉత్తమ గోల్ కీపర్కి ఇస్తారు, గుర్మీత్ సింగ్. గోల్డెన్ బాల్ వచ్చేసి టోర్నీలో ఉత్తమ ఆటగాడికి ఇస్తారు, జతిన్కి రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. జ్యోతి బెర్వాల్ స్పెయిన్లో జరిగిన మహిళల అండర్-20 ప్రపంచ ఛాంపియన్షిప్లో ఏ విభాగంలో బంగారు పథకం గెలిచింది? ఆన్సర్ 76 కిలోల విభాగం. అయితే దీనికి ముందు ప్రియా మాలిక్ మన ఇండియాకు చెందిందే. ఈమె కూడా 76 కేజీల విభాగంలో 2023 ఎడిషన్లో టైటిల్ను గెలిచింది. సో 2024లో గెలిచింది కూడా మన ఇండియానే, 2023లో గెలిచింది కూడా ఇండియానే. ఏ విభాగం? 76 కేజీల విభాగం. నెక్స్ట్ క్వశ్చన్. మయాంక్ చక్రవర్తి గ్రీస్లో జరిగిన జిఎం నార్మ్ టోర్నమెంట్లో తన 2వ గ్రాండ్ మాస్టర్ నార్మ్ను ఈయన గెలుచుకోవడం జరిగింది. అయినా ఇతను ఏ రాష్ట్రానికి చెందినవాడు? ఆన్సర్ అస్సాం రాష్ట్రం. నెక్స్ట్ క్వశ్చన్. 19వ ఇంటర్నెట్ గవర్నర్ ఫోరంని ఏ దేశం నిర్వహిస్తుంది? ఆన్సర్ సౌదీ అరేబియా. ఎప్పుడు నిర్వహిస్తుందయ్యా అంటే 2024 డిసెంబర్లో సౌదీ అరేబియాలో 19వ ఇంటర్నేషనల్ గవర్నర్ ఫోరంను జరుగుతుంది. అయితే ఈ సౌదీ అరేబియా యొక్క రాజధాని రియాద్, కరెన్సీ సౌదీ రియల్. అయితే ప్రస్తుతం సౌదీ అరేబియా ప్రధానమంత్రి వచ్చేసి మొహమ్మద్ బిన్ సల్మాన్ ఆల్ సౌద్. సో ఫ్రెండ్స్, చిన్న అనౌన్స్మెంట్. ఫ్రెండ్స్, ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కంటెంట్ కనుక నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇవన్నీ మీకు ఫ్రీయే, కానీ మాకు చాలా హెల్ప్ అవుతుంది మరియు సపోర్ట్గా ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సెమీకండక్టర్స్, డిజిటల్ కోఆపరేషన్, హెల్త్ కేర్ అండ్ మెడికల్ రీసెర్చ్, ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ డెవలప్మెంట్లపై భారతదేశం ఏ దేశంతో ఒప్పందం చేసింది? ఆన్సర్ సింగపూర్ దేశంతో ఈ 4 ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. ఏం ఒప్పందాలండి? సెమీకండక్టర్స్ మరియు డిజిటల్ కోఆపరేషన్ మరియు హెల్త్ కేర్ అండ్ మెడికల్ రీసెర్చ్, ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ డెవలప్మెంట్లపై. అయితే సింగపూర్ గురించి తెలుసుకుంటే సింగపూర్ రాజధాని సింగపూర్ సిటీ, కరెన్సీ సింగపూర్ డాలర్, ప్రధానమంత్రి వచ్చేసి లారెన్స్ వాంగ్. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల సబ్మెరైన్ రెస్క్యూ సపోర్ట్ కోఆపరేషన్ను మెరుగుపరచడానికి ఏ 2 దేశాల మధ్య నౌకాదళాల ఒప్పందం జరిగింది? ఆన్సర్ భారతదేశం మరియు దక్షిణాఫ్రికాల మధ్య నౌకాదళాల మధ్య ఒప్పందం జరిగింది. దేనికోసం? సబ్మెరైన్ రెస్క్యూ సపోర్ట్ కోఆపరేషన్ కోసం. నెక్స్ట్ క్వశ్చన్. 2024 ప్యారిస్ ఒలింపిక్ క్రీడలను విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించినందుకు గాను ఎవరికి బంగారు పథకం లభించింది? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ ఇమాన్యుయల్ మేక్రాన్. ఇమాన్యుయల్ మేక్రాన్ వచ్చేసి ఫ్రాన్స్ యొక్క అధ్యక్షుడు. సో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఈయన్ని చేర్పించడం వల్ల ఈ బంగారు పథకం అనేది లభించింది. నెక్స్ట్ క్వశ్చన్. 2024 రామన్ మెగసెసే అవార్డు ఏ దేశానికి చెందిన హయావో మిజుయాకీకి వచ్చింది? ఆన్సర్ జపాన్. ఎందుకు ఇచ్చారయ్యా అంటే పర్యావరణ పరిరక్షణ, యానిమేషన్ ద్వారా శాంతిని పెంపొందించడంలో ఈయన చేసిన కృషికి గాను ఈ రామన్ మెగసెసే అవార్డు 2024 వచ్చింది. అయితే ఈ రామన్ మెగసెసే అవార్డును ఆసియా యొక్క నోబెల్ బహుమతి కూడా అంటారు. నెక్స్ట్ క్వశ్చన్. భారత నావిక దళం ఏ దేశంతో కలిసి వరుణ వ్యాయామాన్ని నిర్వహిస్తుంది? ఆన్సర్ ఫ్రాన్స్. అయితే ఈ వరుణ వ్యాయామం 2024 యొక్క ఎడిషన్ వచ్చేసి 22వ ఎడిషన్. అయితే దీంట్లో మన ఇండియా నుంచి ఇండియన్ నేవీకి చెందిన P-81 విమానం పాల్గొంటుంది. అయితే ఈ వరుణ నౌకాదళ వ్యాయామం ఎప్పుడు ప్రారంభమైందయ్యా అంటే 1993లో ఈ వరుణ నౌకాదళ వ్యాయామం ప్రారంభమైంది. నెక్స్ట్ క్వశ్చన్. కేంద్ర యువజన వ్యవహారాల మరియు క్రీడా మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా రీసెట్ ప్రోగ్రామ్ను ఇటీవల ప్రారంభించారు. అయినా దాని యొక్క ఫుల్ ఫామ్ ఏమిటి? ఆన్సర్ రిటైర్డ్ స్పోర్ట్స్ పర్సన్ ఎంపవర్మెంట్ ట్రైనింగ్. అయితే దీని యొక్క ఉద్దేశం ఏంటంటే
దేశం కోసం ఆడి దేశానికి పతకాలు గెలిచిన రిటైర్డ్ ప్లేయర్లకు సాధికారత కల్పించడం. నెక్స్ట్ క్వశ్చన్. ఇండియన్ ఆర్మీ మాజీ సైనికులకు మరియు కుటుంబాలకు సహాయం చేయడానికి ఒక ప్రాజెక్టును ప్రారంభించింది. ఈ ప్రాజెక్ట్ పేరేమిటి? ఆన్సర్ ప్రాజెక్ట్ నమన్. అయితే ఇది డిఫెన్స్ పెన్షనర్లు మరియు రిటైర్ అయిన వారికి మరియు వారి కుటుంబాలకు మద్దతుగా ఈ నమన్ ప్రాజెక్టును ప్రారంభించడం జరిగింది. అయితే ఇండియన్ ఆర్మీ యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి న్యూఢిల్లీలో ఉంటుంది. ప్రజెంట్ చీఫ్ ఉపేంద్ర ద్వివేది. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల న్యూఢిల్లీలో అసోచామ్ ఎన్విరాన్మెంట్ కార్బన్ కాన్ఫరెన్స్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? చూడండి ఫ్రెండ్స్, అసోచామ్ ఎన్విరాన్మెంట్ కార్బన్ కాన్ఫరెన్స్. ఆన్సర్ పర్యావరణ మరియు అటవీ వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ. అయితే ఈ కాన్ఫరెన్స్ యొక్క థీమ్ చూసుకుంటే ఫస్టరింగ్ ఏ కొలాబరేటివ్ ఈకోసిస్టమ్ ఫర్ అచీవింగ్ నెట్ జీరో బై 2070. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశం ఏ రాష్ట్రంలో ప్రపంచ ఆడియో విజువల్ మరియు ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ను నిర్వహించనుంది? ఆన్సర్ గోవా రాష్ట్రంలో నిర్వహించనున్నారు. నెక్స్ట్ క్వశ్చన్. 2024 సెప్టెంబర్లో మొదటి జాయింట్ కమాండర్స్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ లక్నోలో. అయితే దీని యొక్క థీమ్ చూసుకుంటే సశక్త్ అండ్ సురక్షిత్ భారత్ ట్రాన్స్ఫార్మింగ్ ఆర్మ్డ్ ఫోర్సెస్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ జర్నీ ఫ్రమ్ బ్లాక్ గోల్డ్ టు వైట్ గోల్డ్ పుస్తకాన్ని ఎవరు రచించారు? ఏ జర్నీ ఫ్రమ్ బ్లాక్ గోల్డ్ టు వైట్ గోల్డ్ పుస్తకం. ఆన్సర్ కుల్దీప్ గుప్తా. నెక్స్ట్. ఆదాయపు పన్ను చట్టాన్ని సరళీకృతం చేసేందుకు రెవెన్యూ శాఖ ఎవరి అధ్యక్షతన ఈ ప్యానెల్ను ఏర్పాటు చేసింది? ఆన్సర్ వికే గుప్తా గారి అధ్యక్షతన ఆదాయపు పన్ను చట్టాన్ని సరళీకృతం చేసేందుకు ఒక ప్యానెల్ను ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. పంజాబ్ హర్యానాల మధ్య శంభు సరిహద్దు వద్ద ఆందోళన చేస్తున్న రైతుల ఫిర్యాదులను పరిష్కరించేందుకు సుప్రీంకోర్టు ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. అయితే ఇది ఎవరి అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది? ఆన్సర్ జస్టిస్ నవాబ్ సింగ్. నెక్స్ట్ క్వశ్చన్. భారత ప్రభుత్వం క్యాబినెట్ కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ టివి సోమనాథన్. అయితే ఈయన ఎవరి స్థానంలో వచ్చారయ్యా అంటే రాజీవ్ గౌబా గారి స్థానంలో ఈయన నియమితులయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మేక్రాన్ ఫ్రాన్స్ నూతన ప్రధానమంత్రిగా ఎవరిని నియమించాడు? ఆన్సర్ మిచెల్ బార్నియర్. అయితే ఫ్రాన్స్ యొక్క రాజధాని ఇందాక చెప్పుకున్న మనం ప్యారిస్, కరెన్సీ యూరో. అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్, ప్రధానమంత్రి వచ్చేసి మిచెల్ బార్నియర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అంటే ఐఓసి చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ వి సతీష్ కుమార్. అయితే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ యొక్క స్థాపన 1959 జరిగింది. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్. ప్రాజెక్ట్ సీబర్డ్ డైరెక్టర్ జనరల్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఆన్సర్ వైస్ అడ్మిరల్ రాజేష్ ధంకర్. అయితే ప్రాజెక్ట్ సీబర్డ్ అనగా కార్వాల్ నావెల్ బేస్లో గల మౌలిక రక్షణ సదుపాయాల ప్రాజెక్టు. ఇది కర్ణాటకలో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల భారత వైమానిక దళం వైస్ చీఫ్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఆన్సర్ ఎయిర్ మార్షల్ జితేందర్ సింగ్. అయితే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్థాపన 1932 అక్టోబర్ 8 జరిగింది. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. ప్రజెంట్ చైర్మన్ వచ్చేసి వివేక్ రామ్ చౌదరి, అంటే సిఇఓ వివేక్ రామ్ చౌదరి. నెక్స్ట్ క్వశ్చన్. సెప్టెంబర్ 2024లో ఎవరు సెంట్రల్ ఎయిర్ కమాండ్ యొక్క ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్గా పదవిని చేపట్టారు? ఆన్సర్ అశుతోష్ దీక్షిత్. నెక్స్ట్. సెంట్రల్ డిపాజిటరీ సర్వీస్ ఇండియా లిమిటెడ్ యొక్క ఎండి మరియు సిఇఓగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ నెహాల్ ఓరా. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్
పార్థా సిన్హా. నెక్స్ట్, జాతీయ పోషకాహార వారోత్సవాన్ని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 1 నుంచి 7వ తారీఖు వరకు జరుపుకుంటారు. అయితే ఈ సంవత్సరం అంటే 2024 యొక్క థీమ్ ఏమిటి? ఆన్సర్, న్యూట్రిషియస్ డైట్స్ ఫర్ ఎవ్రీవన్. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం ఎప్పుడు జరుపుకున్నారు? ఆన్సర్, సెప్టెంబర్ 5వ తారీఖున. అయితే ఎందుకు జరుపుకుంటారయ్యా అంటే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ యొక్క జయంతి రోజున ఈ జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సెప్టెంబర్ 5వ తారీఖున జరుపుకుంటారు. అయితే ఇది 1962 నుంచి మనం ఇండియాలో జరుపుకోవడం జరుగుతుంది. అయితే ఈ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు భారతదేశానికి మొదటి ఉపరాష్ట్రపతి మరియు ఈయనకు భారతరత్న పురస్కారం 1954లో మొదటిసారిగా రావడం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ చారిటీ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? ఆన్సర్, సెప్టెంబర్ 5వ తారీఖున. అయితే మదర్ తెరీసా వర్ధంతి రోజైన సెప్టెంబర్ 5ను అంతర్జాతీయ చారిటీ దినోత్సవంగా 2012లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ప్రకటించింది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వారానికి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఫ్రెండ్స్, ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇవన్నీ మీకు ఫ్రీయే కానీ మాకు చాలా హెల్ప్ అవుతుంది మరియు సపోర్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ. జై హింద్.